హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. సో వరలక్ష్మి వ్రతం సీజన్ స్టార్ట్ అయింది. సంవత్సరంలో నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు భర్తలకి కాళ్ళకి భార్యలు నమస్కారం పెట్టే రోజు ఒక రోజు 1-2 రోజులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి సీజన్ అనమాట. అండ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఈ పూజలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా, మేడం గారు ప్రిపరేషన్స్లో ఉన్నారు. సో ఆవిడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకంతే, నువ్వు ఇక ఈ 4 రోజులు కూడా నా మాట నువ్వు. అమ్మో, నీ మాట వినాలి ఈ 4 రోజులు. అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా. ఫస్ట్ వీక్ మన ఇంట్లో పూజ, ఇది అయిపోయిన తర్వాత మిగతా 3 వీక్స్ ఇంకా అందరిళ్ళకి డ్యూటీ స్టార్ట్ అవుద్ది నాకు. నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా. కానీ బాగుంటది ఆ వైబ్, అందరి ఇంట్లో ప్రసాదాలు, అమ్మవారి అలంకరణ. సో ఇయర్ లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా మీరు. మీరు కూడా వెయిట్ చేస్తారు కదా, మాతో పాటు ఎప్పుడు దండం పెట్టించుకుందామా, ఎప్పుడు వెళ్ళి అందంగా చూద్దామా అనుకుంటా. అవునా, నిజమా? చూడండి, నేను ఇలా తయారు చేశా. ఏంటది? బ్యాగా? ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా. గాజులు, బ్లౌజ్ పీస్. తాంబూలం పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్, వక్క, ఫ్లవర్, 1 రూపాయి కాయిన్, శనగలు, తాంబూలపాకులు, అరటిపళ్ళు, తర్వాత ఒక రిటర్న్ గిఫ్ట్. బట్ ఈసారి నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఇవైతే అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అని చెప్పి. అండ్ తర్వాత పసుపు కుంకాలు అయితే అవి తీసుకున్నా. సో ఇవన్నీ కూడా నేను ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకర్స్ దగ్గర నుంచి తీసుకున్నాను. సో మన బ్లాగ్ మీరు చూసినట్టయితే దాంట్లో ఉంటాయి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ బ్లౌజ్ పీసెస్ వచ్చి కలంకారీ ప్రింటెడ్ లాంటివి బ్లౌజ్ పీసెస్ అనమాట, ప్యూర్ కాటన్వి. అయితే ఏదో కొంచెం అందరిని ఇంప్రెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుని చేద్దాము అని చెప్పి ఇలాగ బ్యాంగిల్స్ పెట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా తయారు చేసి పెడుతున్నాను అనమాట బ్యాగ్స్లో. టోటల్ ఎంతమంది ముత్తైదువులు ఈసారి? తెలియదు, నేను పిలవటం అయితే అందరినీ పిలుస్తాను ఖచ్చితంగా. మరి అమ్మవారు ఎవరిని పిలిపించుకుంటారు, ఎవరు వస్తారు, ఎవరు దర్శించుకుంటారు అనేది నాకు తెలియదు. అమ్మవారిని ఇదే బ్లాగ్ లో చూపించబోతున్నావా? నేను రెడీ చేయాలి అమ్మవారిని, రెడీ చేయాలి. ఫస్ట్ టైం నేను రెడీ చేయబోతున్నాను అమ్మవారిని. నేనే ఓన్గా శారీ కట్టి, అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు హ్యాండ్స్ అవి సపరేట్గా తీసుకుని చేయలేదు. ఎప్పుడు కూడా మనం విగ్రహం తెప్పించుకుంటాము, దాని తర్వాత కలిసి ఇవన్నీ పెట్టుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం నాకు మన పెళ్ళయిన తర్వాత వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఫ్రీ టైం దొరికింది. అందుకే నేను అన్నీ నేనే ఎంత ఓన్గా చేసుకుని చేస్తున్నాను. ఏంటో మా ఆవిడ కష్టపడుతుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి ఆ చూపు? మీకు తెలియని విషయం ఏంటంటే వెనకాల కష్టపడే ఒక టెక్నీషియన్ అనమాట నేను ఈ 4 రోజులు. నెల రోజులు అంటే 4 వారాలు, 4 శుక్రవారాలు అందరూ పూజలు చేసుకుని ఎంతో పుణ్యం తెచ్చుకుంటారు. సో ఆ పుణ్యంలో మేము కూడా పాలు పంచుకోవాలి కాబట్టి తప్పదు, ఇలా కష్టపడుతూ ఉండాలన్నమాట. కొంచెం నీకు కూడా కొంచెం కుదిరితే హెల్ప్ చేస్తే ఫాస్ట్గా అవుతాయి. ఇంకా డెకర్ వాళ్ళు వస్తారు, ఫ్లవర్స్ యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను. మీకు చూపిస్తాను. అప్పుడు అడిగారు కదా నన్ను, కార్న్ మాల ఇవి కొన్ని డిఫరెంట్ గా చేస్తున్నాను అమ్మవారికి. అండ్ అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన కదంబం ఫ్లవర్స్ కూడా నాకు దొరికాయి. అండ్ ఏంటి అవి ఫైనల్లీ సంపాదించావా? నేను 1 వీక్ నుంచి అడగని వాళ్ళు అంటూ లేరు తెలుసా. ఎంత మందిని అడిగానంటే అంత మందిని అడిగా. బట్ ఇప్పుడు ఏంటంటే పచ్చిగా ఉన్నాయి, ఇంకా పువ్వులు అవి విడలేదు అని చెప్పారు. బట్ బాగానే సంపాదించావు అయితే. అసలు నేను అడగని వాళ్ళకు ఎవరు లేరు. అసలు ఏంటి అంటే ఎవరెవరికో ఆ రీల్స్ చూసిన వాళ్ళకి కూడా నేను పర్సనల్ గా మెసేజ్ చేశా. అలాగా ఫైనల్లీ సేమ్ నందిపేట స్టోరీస్ ఉన్నాడు కదా తమ్ముడు, ఆ అబ్బాయికి నైట్ చెప్తే బస్ వేసాడు అనమాట. సో అలా జరిగింది. అమ్మవారికి పువ్వుల మాల, తర్వాత ఒక 2-3 రకాల మాలలు అని అనుకుంటున్నాను, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఈ గిఫ్ట్స్ అన్ని ప్యాకింగ్ అయిపోయాక. వెరీ నైస్. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయి వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని చేశారు? ఇప్పటివరకు 79.
అండ్ డెకరేషన్ కూడా వచ్చేసారుగా. వచ్చేసారు స్టార్ట్. అమ్మవారు ఇంకా రెడీ అవుతారు. అదే టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఇవన్నీ చేసేస్తే అప్పుడు కాన్సన్ట్రేటెడ్గా అమ్మవారిని తలుచుకొని చెయ్యాలి. సో ఎంత బాగా వస్తుంది ఏంటి అని చెప్పి చూద్దాం. ఒక సైట్ వచ్చింది తెలుస్తుంది కదా, కనిపించట్లేదు. ఈ మార్బుల్లో వైట్ దారం ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. సో లాస్ట్ టైం నేను చేసిన నవరాత్రుల్లో అప్పుడు చాలామంది అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కూడా అమ్మవారికి శారీ కొంచెం మంచి కలర్ కాంబినేషన్ చూసాను. అందుకని ఇలాగ కార్న్ అప్పుడు కాకుండా ఇలాగ చామంతి మాల అనేది వేస్తున్నాను అమ్మవారికి. సో ఈ 2 కాంబినేషన్స్ బాగుంటాయి కదా, ఇప్పుడు మాల తయారు చేద్దాం. మండే ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్. విచ్ ఎగ్జామ్? పేపర్ ఎగ్జామ్. కంప్యూటర్. కంప్యూటరా? ఏంటి అప్పుడే? కంప్యూటర్ బుక్. ఓకే, నైస్. ఇంకా ఇదిగో లోటస్ కూడా ఉంది సిద్ధు. వైట్ లోటస్, పింక్ లోటస్ కూడా తెచ్చాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కదంబం ఫ్లవర్స్. ఓకే. డెకరేషన్స్ అరమైంది. ఏంటి ఇన్ని అరటికాయ మొక్కలు వచ్చాయి? ఏమో ఫస్ట్ టైం అలా అనిపించింది చేద్దామని. కానీ డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇప్పుడేంటి కలవ పూల వైట్ పింక్ కలర్. అమ్మవారిని రెడీ చేద్దాం. అమ్మవారు ఎలా ఉన్నా బాగుంటారు. సో నువ్వు ఇంకా డిఫరెంట్గా రెడీ చేయి. ఏం చేస్తుంది మమ్మీ? ఫ్లవర్స్ చేస్తుంది. ఎలా చేస్తుంది ఫ్లవర్స్? లోటస్. లోటస్ చేస్తుంది. దాంట్లో వంగిపోయి చూస్తున్నాడు. నీకు వచ్చా? చూడు మమ్మీ ఎలా చేస్తుందో చూడు. యా యు కెన్. ఐ యామ్. Shall I give? First, ఇవి ఎలా బ్రాంచెస్. మమ్మీ నాకు చూపించు ప్లీజ్, నాకు తెలియట్లే. హెల్ప్ చేస్తావా? అచ్చా. అయ్యయ్యో మొత్తం తీసేస్తున్నావు. అయ్యో. What you did? I don't know. అరటి పువ్వులు తెస్తావు కదా అయితే. అన్నీ ఎందుకు లాస్ట్ మినిట్లో చెప్తావు నువ్వు? నాకు లాస్ట్ మినిట్లో నాకు మైండ్ పని చేస్తే గుర్తొస్తాయి సిద్ధు. ఇంకా చాలా ఉన్నాయి, మనం బయటికి వెళ్ళాలి తెలుసా. సరే అరటి పువ్వులు ఎన్ని కావాలి? 2 చాలా? హాయ్, వచ్చేస్తావా నా ఇక్కడ ప్లీజ్? ప్లీజ్ ఇక్కడ వస్తావా? నాకు స్కూల్కి స్పెల్లింగ్ ఉంది, జిఎంఎస్ కిడ్స్ ఓర్ బిగ్ బాయ్స్ కిడ్స్ అది రావాలి ప్లీజ్. నవ్వుతూ చెప్పు. నవ్వుతూ చెప్పు. కెన్ యూ కమ్? నవ్వుతూ చెప్పు అన్నాను. ప్లీజ్ షెల్ ఐ కమ్? నవ్వుతూ చెప్పు. ప్లీజ్ షెల్ ఐ కమ్? కెన్ యూ కమ్?
స్మైల్ చేస్తూ చెప్పు. Can you come? స్మైల్ లేదు నీ ఫేస్ లో. స్మైల్ చేయిదా వస్తా. ఐ విల్ కమ్. బట్ నువ్వు స్మైల్ చేస్తే వస్తా. ఎందుకోలా చెప్తా. వస్తాను మరి. స్మైల్ చేయి. Please, can you come? స్మైల్ ఏది? Please, shall I come? ప్లీజ్ స్మైల్. Please. స్మైల్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏది? మమ్మీ laughing చేయలేదండి అని చెప్తుంది. అవునా? చెప్పు. ఏ సిద్ధు, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? చెప్పు, ఎందుకు అలా చేస్తున్నావు? నేను లాఫింగ్ తో చెప్తున్నాను, అయినా సరే లాఫింగ్ చేయి అని చెప్తున్నావు అంట నువ్వు. వాళ్ళు ఆఫ్ చేయట్లేదు మరి. కాదు. పసివాడి రుచి చూస్తుందా బదులే రానిగా తరిరారే ఎవరు మాట వినట్లేదు? అసలు మాట వినట్లేదంట. ఎవరు మమ్మీ మాట వినట్లేదా? స్మైల్ చేస్తూ డాడీ ప్లీజ్ కమ్ డాడీ చెప్పు. మాని ఇంక అసలు రాను నేను. ఓకే, లాస్ట్ నుంచి డాడీ ప్లీజ్ కమ్. స్మైల్ ఏది? స్మైల్ ఏది? డాడీ ప్లీజ్ కమ్. స్మైల్. వెళ్ళి పడుకో. No dance. వచ్చేస్తావు. ఒక్కసారి స్మైల్ చేయి, నేను వస్తా. సరే. స్మైల్ చేయి. Please, can you come? స్మైల్ అంటున్నాను. తెలుసు పాపం. చెప్పు ఒక్కసారి స్మైల్ చెప్పు. డోంట్ కమ్. వస్తా. Don't come. ఒకసారి స్మైల్ తో డాడీ ప్లీజ్ అని చెప్పు. Daddy, please, can you come? స్మైల్. Bandu అసలు చిన్న స్మైల్. ఎలా? బిగ్ స్మైల్. ఏయ్, ఎలా వస్తుంది? ఎలా? బిగ్ స్మైల్ చెయ్యి, వస్తా ప్లీజ్. ఎలా అయినా? కొంచెం ఎక్కువ. అయ్యో. తరిరారే సో ఇంట్లో అరటి తోట, గుమ్మం. చెప్పిన పని చేసావు ఎందుకు? ఇక్కడ అమ్మవారు వస్తారనమాట. బయట కూడా చాలా బాగుంది. యాక్చువల్గా చాలా పని అనమాట, మామూలు పని కాదు. ఇదిగో ఇవన్నీ నేను తీసుకొచ్చాను అండ్ ఇంకా వస్తున్నాయి లిఫ్ట్లో. చాలా అరటిపళ్ళు ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి. సో ఇదన్నీ నేను ఇంటికి వచ్చేసరికి చూసారా మొత్తం ఫుల్ డెకరేషన్ అంతా నీట్గా. ఇక్కడ ముగ్గు అండ్ గుమ్మానికి ఇది మొత్తం ఇదంతా అయిపోయింది. అండ్ ఇంకా అరటి గెల అండ్ కొబ్బరి బొండాల గెల ఇవన్నీ కూడా చాలా కష్టపడి తీసుకొచ్చేసాను. సో నేను ఇన్ని పనులు చేసుకొని వచ్చేసరికి మేడం గారు ఏవో కత్తిరించుకుంటూ ఉన్నారు. వావ్, తిరిగిపోయింది అసలు. ఏంటో నేను మా ఇంటికి వచ్చానా గుడికి వచ్చానా అనేది నాకు అర్థం కావట్లేదు. అంత బాగుంది డెకరేషన్ అయితే. ప్రియా, అమ్మవారు ఎక్కడ? అమ్మవారు రెడీ చేశాను సిద్ధు. అదేంటి మరి వీడియో ఎవరు తీశారు? వీడియో చేయలేదు, ఎందుకంటే అమ్మవారిని రెడీ చేసేటప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అమ్మవారి మీదే ఉండి నీట్ గా అమ్మవారిది సాంగ్స్ పెట్టుకుంటూ అలా నేను అమ్మవారిని తలుచుకుని చేశాను. ఫస్ట్ టైం చేశాను. నిజంగా మీరు ఎవరు కూడా నమ్మరు నేను ఫస్ట్ టైం ఇంత బాగా చేశాను అని. నాకైతే చాలా చాలా బాగా అనిపించారు. అందరికి ఒకటేసారి చూపిస్తాను. మరి ఎలా చేసావన్నది వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వీడియో తీయలేదు, నేను లేను, మరి నాకు బయట చాలా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా. మరి ఎలా చూపిస్తావు అమ్మవారిని? ఎప్పుడు చూపించబోతున్నావు? నేను చూపిస్తాను సిద్ధు అమ్మవారిని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నందిపేట్ స్టోరీస్ తమ్ముడు వచ్చేసినాయి కదంబం ఫ్లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడు అసలు నిజంగా ఎంత నీట్ గా ప్యాక్ చేసి పంపించాడు అని అంటే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజామాబాద్ నుంచి నైట్ ఎప్పుడో 11:30కి ఇంకా నైట్ ఎందుకు అనిపించింది ఇంకెవరిని అడుగుదాం, ఓకే ఒక్క ఫైనల్ కాల్ చేద్దాము అని చెప్పి అనుకుని నేను చేసా. 7 o'clock వెళ్ళి ఒక 10-15 చెట్లు ఎంత అయితే దొరికినాయో అన్ని పంపించేశాడు.
థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఓపెన్ చేయి కదంబ పుష్పాలు, నేను కూడా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ గా డెకర్ చేసింది మన ఈవెంట్స్ బజార్ అన్నమాట. అండ్ మీకు కావాల్స్తే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో కూడా నేను కంప్లీట్ ఈ డెకర్ ఫొటోస్ ఇవన్నీ పెడతాను. కాబట్టి మీరు ఆ పేజ్ ని విజిట్ చేసి మీకు ఎలా కావాలో అంత ఇదిగా చేసుకోవచ్చు. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా. బట్ మనకి ఏంటి అని అంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఫ్లవర్స్ కాస్ట్ అనేది ఉంటుంది. ఈ మధ్యన కొంచెం అందరూ అనుకుంటున్నారు ఏమని, ఏదైనా ఒక పూజ వీడియో అవి ఏమన్నా పెడితే వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కొలాబరేషన్స్ వస్తాయి, లేదా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఈ ఆర్టిస్టులు ఎలాగా అని అనుకుంటున్నారు. దేవుడి దగ్గర ప్రతిదీ డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాం. మాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో తిరిగి మేము దేవుడికి పెట్టేంత గొప్ప వాళ్ళం, అంత పెద్దవాళ్ళం కాదు. కాకపోతే దేవుడు మనకి ఏది ఇచ్చాడో మనకున్నంత శక్తితో అమ్మవారి పూజలు ఇవన్నీ నేను చేసుకుంటాను. సో ఫస్ట్ నుంచి నాకు ఇది అలవాటే. ఇప్పుడంటే ఏవో వీడియోస్ లో చూపిస్తున్నాం, కానీ ఇంతకు ముందు కూడా మా పెళ్లి అయినప్పటి నుంచి, పెళ్లి కాకముందు నుంచి ఇలాంటివన్నీ చిన్న చిన్నగా చేసుకుంటూ అలా ఎదుగుతూ వచ్చినవే ఇవన్నీ. సో అదనమాట. సో దయచేసి ఎవరు కూడా ఇవన్నీ ప్రమోషన్స్ అది అని చెప్పొద్దు, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తారు అక్క ఇది ఎక్కడ చేయించారు ఏంటి అది ఇది అని. సో అందుకే మీ అందరికి తెలియాలి అని చెప్పి నేను వెరీ నైస్. ఫస్ట్ కదమ్మ పుష్పాలు ఓపెన్ చేయాలి కూడా. అది ఎలా చెప్పాలి, ఎలాగా ఇది చేస్తున్నామో అనేది నాకు ఫైనల్లీ అబ్బా. అసలు నేను కూడా ఉంటేనే నాకు ఏదోలాగా అనిపిస్తుంది. నేను కూడా చాలా సార్లు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, ఎంత మందిని అడిగాను, లేరు బట్ చాలా మందిని అడిగాను. యాక్చువల్ గా ఏంటి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట, 108 పుష్పాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు. చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి అసలు. కానీ అవి నువ్వు ఏం చేయాలంటే ఎక్కువ ఇలా ప్రెస్ చేసావంటే పైన పైన ఉన్నవే చాలా సాఫ్ట్ గా ఉంటాయి వాటి అందుకనే నేను రేఖలు. జాగ్రత్తగా చేస్తున్నాను. మధ్యలో ఆకు డెకరేట్ చేస్తున్నావా? అంతే, ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను. నువ్వు త్వరగా చేయాలి. నేను అరటిగెల తెచ్చా, ఇంకా తెలుసు నాకు, కొబ్బరి బొండలు గెల తెచ్చా. వామ్మో, బేసిక్గా మనం ఇంట్లో ఉన్నావా గుళ్ళో ఉన్నావా అర్థం కావట్లేదు, కానీ చాలా బాగా చేశారబ్బా. బొండలు లాగేస్తున్నారు. చాలా బరువు. ఎందుకు సిద్ధు అలాగే గెలలు గెలలు తెచ్చావు? అమ్మవారిని ఇంకా రివీల్ చేయవైతే సరే, అక్కడ వరకు స్థాపన చేయాలిగా, తీసుకునిరా. ఈరోజు టెక్నీషియన్ని నేనే. జాగ్రత్త. ఏంటి అలానే వస్తున్నారా? ఇలానే జరుపుతా. అయాన్స్ రూమ్ని ఇలా చేసాం ఈరోజు. అమ్మవారికి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. మనం ఈ కదంబ పుష్పమాల ఇంకా అమ్మవారికి ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టాక చూపిస్తా. నేను కూడా చూడలేదు ఇంకా. సరే ఓకేలే. ఫ్రూట్స్ డెకరేషన్ అంతా సిద్ధువే. అండ్ మా అమ్మవారి శారీ కలర్ ఇది. అమ్మవారిని ఇంకా చూపించలేదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక పూలదండ గుచ్చుతున్నాం మా అత్తయ్య పర్యవేక్షణలో. మా అయ్యని వెనకాల. అమ్మవారిని చూసావు కదా, అసలు అందుకే నాకు అసలు ఏంటి నీకు అసలు చెప్పాలి తెలియట్లే. కానీ హ్యాట్స్ ఆఫ్, చాలా నీట్ గా. చూడు, నువ్వు నిజాలు చెప్తున్నా సరే అలా ఉంది.
చాలా నీట్గా చాలా చక్కగా నీ చేతులతో నువ్వు తయారు చేసావు అంటే నేనే నమ్మలేకపోతున్నా. నేను కూడా నమ్మలేకపోతున్నా. ఫైనల్గా మా ఇంటి అమ్మవారు అండ్ డెకరేషన్ ఫ్రూట్స్ మొత్తం అన్నీ తీసుకొచ్చి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఈ గడ్డి ఉంది కదా, ఇది ఎప్పుడో 1 వీక్ నుంచి ఎందుకు ఇది ప్రిపేర్ చేస్తున్నారా అని అనుకున్నాను. ప్రియా, ఎందుకు ఇది గడ్డి అని నేను 1 వీక్ నుంచి చూస్తున్నాను, ఎందుకు పెంచుతున్నారు దేనికి అని. అది దీనికోసం అని ఈరోజు అంటే అష్టలక్ష్మిలో ధాన్యలక్ష్మి అని అంటారు కదా, అందుకని ధాన్యం వేసి అలా పెంచాం. నేను చేసిన అది ఎలా ఉంది చూడు సిద్ధు, అసలు ఎంత బాగుందంటే నేను ఇప్పుడే అనుకుంటున్నాను అష్టలక్ష్ములు అన్నిటికీ కూడా నీట్గా బొట్టు పెట్టాలి అని. అసలు ధనపాత్ర ఈసారి చాలా చాలా బాగా హెల్ప్ చేసావు అసలు ప్రతిసారి మనకి. సో ధనపాత్ర ఇలా కుదిరింది. అండ్ ఫైనల్లీ అమ్మవారు, వావ్ చాలా బాగున్నారు అమ్మవారు కదా. కదంబ పుష్పాలతో మాల, మొత్తం అంతా అయ్యేటప్పటికి ఎంత అయింది టైం? 12 దాటేసింది. ఇంకా 3 o'clock లెగిసి అన్ని పూజ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, యాక్చువల్గా ఈసారి నేను పూజారిని ఏమీ పిలుచుకోకుండా ఇంట్లోనే పూజ చేసేసుకుందాం అత్తయ్య నేను అని అనుకున్నాం. మనం ఎప్పుడు అరుణాచలం వెళ్తాం, అరుణాచలం వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ అభిషేకం చేసే పూజారి గారు మాకు బాగా తెలుసు అనమాట. అనుకోకుండా ఆయన హైదరాబాద్ వచ్చారు. అమ్మ ఈరోజు రేపు ఏదైనా కుదిరితే నేను మీ ఇంటికి వస్తాను, కంపల్సరీ విజిట్ చేస్తాను అని అన్నారు. సో లక్కీలీ ఆగస్ట్ 1 నేను శ్రావణ శుక్రవారం ఇలాగా పూజ చేసుకుంటున్నానంటే, అయితే ఏముంది వచ్చి నేను పూజ చేసి వెళ్ళిపోతాను అని అన్నారు. అంత బ్లెస్డ్ గా అనిపించింది, చాలా చాలా అదృష్టం. అండ్ ప్రతిరోజు ఆయన అగ్నిలింగం తాకి మరి ఆయన అభిషేకం చేస్తూ ఉంటారు. అలాంటి పంతులు మా ఇంటికి రావటం అనేది చాలా చాలా పెద్ద విశేషం మాకు. సో అందుకే ఎర్లీ మార్నింగే మేము 3 o'clock లెగిసి ఆయన వచ్చేటప్పటికి అంతా కూడా రెడీగా ఉండాలి అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట. అండ్ దీంట్లో మెయిన్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, అమ్మవారిని డీటెయిల్డ్ గా చూస్తే ప్రతి ఒక్కటి కూడా నేను బామా ఎంపోరియో దగ్గర నుంచి తీసుకున్నాను. మళ్ళీ మీరు అడుగుతారు ఫేస్ ఎక్కడ తీసుకున్నారు, శారీ ఎక్కడ ఏంటి అని. శారీ డీటెయిల్స్ నేను చెప్తాను, బట్ కంప్లీట్ అమ్మవారి స్టాండ్ ఇవి అన్ని నేను క్లియర్ గా చూపించలేకపోయాను. ఎందుకనంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి అది ఎలా చెప్పాలి, ఎలాగా ఇది చేస్తున్నాము అనేది నాకు తెలీదు. సో అందుకే నేను చాలా టైం పట్టింది నాకు ప్రాసెస్ అంతా కూడా. బట్ ఏదేమైనా కూడా అమ్మగారు మా ఇంటికి వచ్చేసారు. సో మీకు ఏది కావాలన్నా మీరు చెక్ చేయొచ్చు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను మెన్షన్ చేస్తాను. డెకర్స్ వచ్చి ఈవెంట్స్ బజార్, అండ్ కంప్లీట్ అమ్మవారికి సంబంధించినవి బామా ఎంపోరియో. అండ్ అంతే, ఇంకా నా శారీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నేను వ్రతం చేసుకున్నప్పుడు. ఇంత కష్టపడుతున్నావు కదా అని చెప్పి నేను కూడా హెల్ప్ చేయడం జరిగింది. డెఫినెట్ గా చేయాలి సిద్ధు. ఎస్ చేయాలి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే చాలా డీటెయిల్డ్గా ఉంది. నేను ఇప్పుడు దగ్గరికి వచ్చి చూస్తే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు అమ్మవారికి కూడా మొత్తం అంతా కప్పేస్తాను అనమాట. సో నేను ఇంకా పడుకుంటాను ప్రియా, నువ్వు ముగ్గేసి పడుకో. నేను మార్నింగ్ 5:30కి జిమ్కి వెళ్ళి 6:30, 7 కల్లా వచ్చేస్తా. అన్ని పనులకి హెల్ప్ చేశాను, అయిపోయింది అన్ని పనులు కదా. ఎందుకు జిమ్ అవసరం? చేయాల్సిందే. అది అవి ఆ ఫ్లవర్స్ ఏంటి పరిస్థితి? చలో ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుంది ఏంటి అని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అండ్ థ్యాంక్ యూ. కొబ్బరి బొండాలు గల నాకు అంటే కిందకి ఒరిగిపోతున్నాయని చెప్పి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. అయాన్ టేబుల్, స్టడీ టేబుల్ పెట్టి. సో ఇప్పుడు అమ్మవారిని క్లోజ్ చేసేస్తాం దీంతో. ఓకే, క్లోజ్ చేసి. అమ్మవారు చాలా బాగున్నారు ప్రియా. దిష్టి తీయాలి, దిష్టి చుక్క పెట్టు. క్లోజ్ చేసి. ఓకే.